అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం మాట్లాడుకోబోయే విషయం మనందరి గుండెల్ని బరువెక్కిస్తుంది. ఒక పేద తండ్రి ఆశలకి ఈ సమాజం కట్టే వెల ఎంత? తన రక్తాన్ని చెమటగా మార్చినా సరే కనీసం తన పసిపిల్ల కన్నీళ్లు తుడవలేని ఒక కఠోర వాస్తవమిది. మనం చూడబోయే ఈ పేద నాన్న ప్రేమ కథ అడుగడుగున మనసును పిండేసే ఒక కన్నీటి ప్రయాణం. ఒక్కసారి ఊహించుకోండి, క్లాస్రూంలో అందరి ముందు ఒక పసిపిల్ల నిలబడి ఉంది. అప్పుడు టీచర్ అన్నమాట ఇది: ఫీజు కట్టకపోతే రేపటినుంచి స్కూల్కి రావద్దు. అప్పా, ఎంత కఠినమైన మాట కదా! పేదరికంలో పుట్టడమే ఆ పసిపాప చేసిన నేరమా? ఆ ఒక్క మాట ఆ చిన్నారి లేత మనసును ఎంతలా ముక్కలు చేసి ఉంటుందో కదా! ఇక్కడే మన కథలో మొదటి అంకం మొదలవుతుంది. అదే కన్నీటితో మొదలైన ఆ చిన్నారి బాధ, దాన్ని చూస్తున్న ఒక తండ్రి అసహాయత. కానీ వాళ్లకున్న అసలు సమస్య స్కూల్ ఫీజు మాత్రమే కాదు. ఆకలి, పేదరికం మరియు వాటి మధ్య చితికిపోతున్న ఒక కూలీ కష్టం. స్కూల్ నుంచి ఏడుస్తూ ఇంటికొచ్చిన ఆ పాపకి ఇంకో చేదు నిజం ఎదురైంది. ఇంట్లో బియ్యం కూడా అయిపోయింది అని వాళ్ళమ్మ అంటుంది. మీరొక్కసారి ఆలోచించండి. ఫీజు కట్టాలనే భయం కన్నా ముందే ఆకలి ఆ పేద కుటుంబాన్ని వెక్కిరిస్తోంది. ప్రాణాలు నిలబెట్టే ఆహారం కావాలా, లేక బిడ్డ భవిష్యత్తును నిలబెట్టే చదువు కావాలా? ఆ తండ్రి ముందున్న అత్యంత కఠినమైన ధర్మసంకటమిది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తండ్రి జేబులో ఉన్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 30 రూపాయలు. అవును, కేవలం 30 రూపాయలు మాత్రమే. ₹1000 స్కూల్ ఫీజెక్కడా? ఈ 30 రూపాయలెక్కడా? ఆ క్షణంలో ఆయన మనస్సులో కమ్ముకున్న నిరాశ, భయం బహుశా మనం మాటల్లో కూడా చెప్పలేం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఒకవైపు చూస్తే డబ్బున్న పిల్లలు తమ ఇళ్లల్లో ఎంతో సౌకర్యంగా ఆన్లైన్లో చదువుకుంటున్నారు. ఇంకోవైపు తన తండ్రి పడుతున్న కష్టాన్ని చూడలేక, నాన్నా నేను చదువు మానేస్తానులే అని తన కలను త్యాగం చేయడానికి సిద్ధపడింది ఆ పసిపాప. ఈ ఆర్థిక అసమానత చూస్తుంటే నిజంగా గుండె పిండేసినట్టు అనిపిస్తుంది కదూ. కాని ఆ మాట వినగానే ఆ తండ్రి ఉలిక్కిపడ్డాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డ చదువు ఆగిపోవాలని కోరుకుంటాడా? వెంటనే లేదమ్మా, నీ చదువు ఆగదు అని గట్టిగా చెప్పేశాడు. ఎంతో పేదరికంలో ఉన్నా తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే బిడ్డ భవిష్యత్తును నిలబెట్టాలని ఆయన ఉక్కు సంకల్పం ఇక్కడే మొదలైంది. ఇక్కడ నుంచి ఆ నాన్నపడే కష్టం, ఆ వర్షంలో ఆయన చేసే పోరాటం గురించి తెలుసుకుందాం. ఆయన దినచర్య ఎలా ఉందో తెలిస్తే మీరు నిజంగా చలించిపోతారు. ఉదయం పూట అత్యంత బరువైన ఇటుకలు మోయడం, మధ్యాహ్నం కుండపోత వర్షంలో కూడా పని ఆపకుండా పోరాటం, సాయంత్రం అయ్యేసటికి డబ్బులు మిగల్చాలని ఒక్కపూట భోజనం కూడా మానేసి కడుపు మార్చుకోవడం, ఇక అర్ధరాత్రి తన శరీరం అస్సలు సహకరించకపోయినా సరే ఎక్స్ట్రా షిఫ్ట్ చేయడం. తన బిడ్డకోసం ఒక మనిషి తనను తాను ఎంతలా హింసించుకుంటాడో ఈ దినచర్య మనకు చెప్తోంది కదా. అలా శరీరం పూర్తిగా నిస్సత్తువలోకి జారిపోయి ప్రాణం పోతున్నట్లున్న వేళ కాంట్రాక్టర్ వచ్చి, ఇంకో షిఫ్టు చేస్తే అదనంగా డబ్బులిస్తా అన్నాడు. అదనపు డబ్బు అనగానే తన ప్రాణాపాయ స్థితిని కూడా ఆయన పక్కన పెట్టేశాడు. ఆ ప్రమాదకరమైన పనికి వెంటనే ఒప్పుకున్నాడు. టైమ్ అర్ధరాత్రి దాటుతోంది. ఆ గుడిసెలో అమ్మా, నాన్న ఇంకా రాలేదా అని భయపడుతోంది ఆ చిన్నారి. తన భర్తకు ఏమైందోనని ఆ తల్లి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పూరి గుడిసెలో ఉన్న నిశ్శబ్దం ఒక విపరీతమైన టెన్షన్ని క్రియేట్ చేసింది. ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఆ గాయపడిన చేతులు, గెలిచిన ప్రేమ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా అప్పుడే నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఆ తండ్రి నిలబడి ఉన్నాడు. కాని ఆయన చేతికి తీవ్రమైన గాయం, కట్లుకట్టి ఉన్నాయి, రక్తం కారుతోంది. ఆ దృశ్యం చూసి ఆ తల్లి వణికిపోయింది. కాని ఆ రక్తమూడుతున్న చేతితో కూడా ఆ తండ్రి ముఖంలో ఒక వింతైన చిరునవ్వు. తన నొప్పిని, కారుతున్న రక్తాన్ని ఆయన ఏమాత్రం లెక్క చేయలేదు. ఆ రక్తం అంటిన నోట్లను బయటకు తీసిస్తూ, నీ ఫీజు కట్టేయమ్మా, నా అమ్మాయి చదవాలి అన్నాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డ భవిష్యత్తు మాత్రం ఆగకూడదన్న ఆయన తపన ఒక తండ్రి అసలైన ప్రేమకు నిదర్శనమండి ఇది. ఆ కట్టు చూసి తట్టుకోలేక, నాన్నా మీ చేతికేమైంది అని ఆ చిన్నారి భోరున ఏడుస్తోంది. ఆయన నరకం అనుభవిస్తున్నా సరే తన ముఖంలో నవ్వు తెచ్చుకుని, ఏమీ కాదమ్మా అని తన బాధను పూర్తిగా దాచేస్తాడు. తన బిడ్డ కంట కన్నీరు చూడకూడదని ఆ నాన్న ఆడిన ఆ అబద్ధం వెనుక కొండంత ప్రేమ దాగి ఉంది కదా.
ఇక మరుసటి రోజు ఉదయం ఆ తరగతి గదిలో ఒక గొప్ప నిజం బయటపడింది. ఆ పసిపిల్ల అందరి ముందు నిలబడే ఫీజు కడుతూ గర్వంగా ఒక మాట చెప్పింది. నా నాన్న నాకోసం తన ప్రాణం పణంగా పెట్టి పనిచేస్తారు అని. ఆ ఒక్క మాటతో ఆ క్లాస్ రూమ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. నిన్న అవమానించిన ఆ టీచర్ కళ్లలో కూడా కన్నీళ్లు తిరిగాయి. ఆ పేదరికంలో ఉన్న తండ్రి త్యాగానికి దక్కిన అసలైన గౌరవం ఇది. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఆ పాప, నాన్నా, నేను పెద్దయ్యాక మిమ్మల్ని రాజులా చూసుకుంటా అని ఆయన గుండెలకు హత్తుకుంది. ఆ మాట వినగానే ఆ తండ్రి కళ్లల్లో ఆనందబాష్పాలొచ్చాయి. తన కష్టమంతా ఆ ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. వెలకట్టలేని అనురాగానికి ఇంతకంటే గొప్ప ప్రతీక ఇంకేముంటుంది చెప్పండి? అందుకే పెద్దలంటారు కదా, పేదవాళ్ల దగ్గర డబ్బు తక్కువ ఉండొచ్చేమో కాని ప్రేమెప్పుడూ ఎక్కువే అని. వాళ్లు కోట్లకు పడగలెత్తిన ఆస్తులివ్వలేకపోవచ్చు, కాని తమ రక్తాన్ని ధారపోసి చదువుని, ప్రేమను పంచడంలో మాత్రం పేదవాళ్లే ఈ ప్రపంచంలో అత్యంత శ్రీమంతులు. ఇక చివరగా మీకో ప్రశ్న. ఒక బిడ్డ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు? వాళ్ల త్యాగాలకు అసలేమైనా హద్దులుంటాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో మనం దేనికైనా ఒక ధర కట్టొచ్చు, కాని ఒక పేద తండ్రి ప్రేమకు, ఆ ప్రేమ వెనక దాగి ఉన్న కన్నీటికి ఎన్నటికీ వెలకట్టలేము. ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంతవరకు సెలవు.